నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి లెగ్స్ వర్కౌట్. ఇట్లా స్ట్రాంగ్ లెగ్స్ పెద్ద తొడలు కావాలని చెప్పేసి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కోసము ఈరోజు వీడియో అన్నమాట. దీనికి మీకు కావాల్సింది ఏంటంటే రెసిస్టెన్స్ బ్యాండ్. ఆల్రెడీ 2 రెసిస్టెన్స్ బ్యాండ్ వీడియోస్ నేను పెట్టినా కదా, దానికి కంటిన్యూషన్ అనమాట, దానికి లాస్ట్ వీడియో అనమాట ఇది. సో ఆలస్యం చేయకుండా శివగాన్ స్టైల్లా స్టార్ట్ చేసేద్దాం. ఆల్ రైట్, ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ వేరియేషన్ కొట్టబోతున్నాము. దీని పేరు రెగ్యులర్ స్క్వాట్. అసలు ఇప్పుడు ఇది డిస్టెన్స్ ఎంత తీసుకోవాలో చెప్తాను. సో ఈ కాళ్ళ మధ్యలో ఎంత డిస్టెన్స్ తీసుకోవాలనేది ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఇండివిజువల్ మీద ఎందుకు డిపెండ్ అవుతుంది అంటే, చూడండి, ఇప్పుడు నా హిప్ ఉంది కదా, నా హిప్ నుంచి ఇది నా మోకాల వరకు ఒక బోన్ క్రాస్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ నుంచి ఒక బోన్ ఉంటుంది. ఆ బోన్ ఏమంటారంటే ఫీమర్ అంటారు. అది కొందరికి ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే, వాళ్ళు ఇట్లా కొట్టినప్పుడు నడుము అనేది రౌండ్ ఆఫ్ అవుతుంది, లేదా అసలు తొడల మీద పడదు, ఓకేనా. ఈ నీ జాయింట్ నుంచి ఈ హిప్ అంటే మనకు తెలుసు మన పిర్రలు, దానికి ఒక జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ కొందరికి పొడుగు ఉంటుంది. ఆ పొడుగు ఉన్న వాళ్ళు ఎట్లా అంటే, కాళ్ళు ఇట్లా దగ్గరికి పెట్టి కొట్టకండి. ఆ పొడుగు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దూరం పెట్టి కొట్టండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను నేను ఎట్లా కొట్టాలో. నా కంఫర్టబుల్ డిస్టెన్స్ ఇది నా షోల్డర్ విత్ డిస్టెన్స్, ఓకేనా. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ నీస్ అండ్ మీ టోస్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉండాలి. మీ టో అటు ఉండి మీ నీ గిట్లుంది అనుకోండి, ఇట్లుంది అనుకోండి, ఇంజురీస్ అవుతాయి. మీ నీ ఇక్కడ మిడిల్ ఫింగర్ ఉంటుంది, ఈ మిడిల్ ఫింగర్ ఈ మోచిప్ప సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇట్లా తీసుకున్న తర్వాత కాలు కొంచెం క్రాస్ పెట్టినా, 45 degrees పెట్టినా. తర్వాత స్టెప్ 1 ఇది, ఓకేనా. అండ్ స్టెప్ 2 బ్రీత్ తీసుకోవాలి. స్టెప్ 3 బిగబెట్టాలి. బిగబెడుతూ కిందికి వెళ్ళాలి. మొత్తం వదలొద్దు, ఒక 80% వదలాలి. ఇప్పుడు చూడండి, చాలామంది మొత్తం కిందికి వెళ్ళిపోతారు. ఇట్లా మొత్తం కిందికి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుందంటే, ఈ నడుము అనేది లోవర్ బ్యాక్ అనేది రౌండ్ అవుతుంది. చూడండి, ఇట్లా రౌండ్ అవ్వకూడదు. ఇదిగోండి, ఇట్లా స్ట్రైట్ ఉండాలి. ఇట్లా రౌండ్ అవ్వకూడదు, ఇట్లా స్ట్రైట్ ఉండాలి, ఓకేనా. సైడ్ నుంచి కూడా చూపిస్తా చూడండి. ఇది ఏ మజిల్ కంటే మన క్వాడ్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రంట్ భాగం ఏతుందో దీనికి పడుతుంది, ఓకేనా. ఇది మన ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ వేరియేషన్ దీని పేరు బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్. ఇది చాలా ఈజీ ఉంటుంది, బెటర్ ఉంటుంది. కాకపోతే బ్యాలెన్సింగ్ ఒక్కటి మీరు చేయాలి. స్టెప్ 1 మీరేం చేస్తారంటే, లెగ్ని ఇలా తీసుకోండి, ఓకే. ఒక లెగ్ తీసుకోండి. ఈ నీ అండ్ ఇది ఏదైతే ఉందో మన మిడిల్ ఫింగర్ అవి సేమ్ డైరెక్షన్ ఉండాలి. ఇట్లా పోవద్దు, మరి ఇట్లా వెళ్ళకూడదు. మీరు ఒకసారి నన్ను గమనించండి, ఓకేనా. సో ఇట్లా పెట్టాను. పెట్టిన తర్వాత ఒక లెగ్ వెనక్కి పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, బ్యాలెన్సింగ్ మొత్తం ఈ లెగ్ మీద, బరువు మొత్తం ఈ లెగ్ మీదనే వేయండి మీరు, ఓకేనా. చూడండి, 1 2 3 మీరు ఒక్కసారి కొట్టండి. ఈ క్వాడ్ ఎట్లా ఎంగేజ్ అవుతుంది అంటే దూల తెరిచేస్తుంది. 4 5 సైడ్ నుంచి కూడా చూపిస్తారు చూడండి. ఇప్పుడు ఇట్లా పెట్టినాను, బరువు మొత్తం దీని మీద వేయాలి. వేసిన తర్వాత బ్రీత్ తీసుకున్నా, బిగబెట్టినా. 1 2 3 4 అంతే గాయ్స్, సింపుల్. ఫస్ట్ స్క్వాడ్ చూపించిన కదా, అది 4 సెట్లు కొట్టండి. ప్రతి ఒక్క సెట్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ దాకా పుష్ చేయండి. ఇది కూడా అంతే, ఇవి కూడా 4 సెట్లు కొట్టండి, ఫెయిల్యూర్ దాకా పుష్ చేయండి. ఇంకా మామూలు పెయిన్ కాదు. ఇక పొద్దున బాత్రూమ్కి పోయినప్పుడు మొర్రో అలాలే. థర్డ్ వేరియేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము థర్డ్ వేరియేషన్ కొట్టబోతున్నాం. దేనికి? హ్యామ్స్ట్రింగ్ దేన్ని అంటారు? ఇవి ఉన్నాయి కదా లెగ్స్ యొక్క వెనక భాగం, చూడండి, వీటిని అంటారు హ్యామ్స్ట్రింగ్. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ బ్యాండ్తో చేయబోతున్నాం. ఇంతకుముందు స్క్వాడ్స్కి రెసిస్టెన్స్ బ్యాండ్ అవసరం లేదు, కానీ ఇప్పుడు వీటికి అవసరం. రెసిస్టెన్స్ బ్యాండ్ కూడా మీకు ఏం చేస్తారంటే, ఇట్లాంటిది ఒకటి కఫ్ ఇస్తాడు అనమాట, లెగ్స్కి కానీ షోల్డర్కి కానీ పెట్టుకొని కొట్టడానికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, దీనికి ఇది ఇట్లా అటాచ్ చేయాలి. చూడండి, మంచిగా చూడండి, ఇట్లా అటాచ్ చేసేసినాం. అండ్ ఇంకొకటి ఇస్తాడు మీకు,
ఇదేంటంటే డోర్ వెనకాల, కిటికీ వెనకాల, ఇదేమో డోర్ బయటికి పోతుంది, ఇదేమో డోర్ లోపల ఉంటుంది, బ్యాండ్ ఏమో డోర్ లోపల ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి, సింపుల్. ఇప్పుడు ఇట్లా వచ్చిందా, ఇదిగోండి ఇది డోర్ బయట చూడండి, ఇదేమో డోర్ లోపల, అంతే సింపుల్ అయిపోయింది. డోర్ వేసేసినాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెట్టాలి. బడీ లైట్ వెయిట్ అనాలి. రైట్ చూడండి, ఇదిగోండి చూడండి, చూసిర్రా ఎట్లా వస్తుందో. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇట్లా పండుకోవాలి. ఓకే ఓకే, పండుకున్న తర్వాత కొంచెం ముందుకు జరిగి చూడండి, ముందుకు జరిగిన తర్వాత చూడండి, 1 2 3 4. చెప్తున్నా కదా, హ్యామ్ స్ట్రింగ్ దూల విరిపోతుంది. ఇది మాత్రం అసలు వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఇంకా మీరు జిమ్ కావాల్సిన అవసరం లేదు, మీరు కొట్టి అంటే ఈ వర్కౌట్ చేసిన తర్వాత నాకు చెప్పండి. ఇప్పుడు చాలామంది స్కిప్ చేసేది ఏందో తెలుసా, ఇగో దీన్ని మన హిప్స్ని అచ్చమైన తెలుగులో చెప్పాలంటే పిర్రలు. దీన్ని కూడా కంపల్సరీ మీరు ట్రైన్ చేయాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఇలా మనం ఈ బ్యాండ్ని దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా కాలు పెట్టి శేషు అలానే. అరే శేషు తెలుసు కదా మీకు, రాజశేఖర్ది. అది గుర్తుకొస్తుందంట. మన ఆయన ఒకటే అవుతాడు. సపోర్టింగ్ని తీసుకొని చూడండి, ఇప్పుడు నేను ఇట్లున్నాను, కొంచెం క్రాస్గా ఇట్లా క్రాస్గా లేపాలి 45 degreesలో. అబ్బో ఆహా, పిర్రకు వెర్రెక్కుతుంది, వేరే లెవెల్. చూడండి క్రాస్ స్ట్రైట్, మొత్తం ఇలా స్ట్రైట్ లేపట్లేదు, మరి పక్కకు జరపట్లేదు, 45 degreesలో చూడండి, 45 degreesలో ఉన్నానా. 2 3 4. ఇప్పుడు వచ్చేసి మనము కాఫ్ రైజెస్ కొట్టబోతున్నాం దీనికి. సో చాలామంది ల్యాక్ చేస్తారు ఇది. నేను కూడా ఒక 3-4 years వరకు అసలు సరిగా కాఫ్కే చేయకపోతుండే. ఆ మిస్టేక్ మాత్రం మీరు చేయకండి. నాకు యాక్చువల్లీ గడప మీద పెట్టాలని లేదు, మీలో నన్ను చాలామంది ఆంటీలు ఇట్లా చూస్తే తిట్టుకుంటారు. బట్ సారీ ఆంటీస్, వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇలా కాలు ఇలా పెట్టాలి. పెట్టుకున్న తర్వాత చూడండి, నెక్స్ట్ మొత్తం మీదికి లైక్ స్క్వీజ్ చేయాలి, మళ్ళీ కిందికి మొత్తం తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత 2 మళ్ళా 3. ఈ కాఫీ అయితే ఉందో ఇది మంచిగా కాంట్రాక్ట్ కావాలి, మొత్తం కిందికి తీసుకోవాలి. చాలామంది ఇక్కడ వరకే తీసుకోపోతారు, మొత్తం కిందికి తీసుకోవాలి. అంతే గైస్, ఇప్పుడు మనం కాఫ్ని ట్రైన్ చేసినాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో మజిల్ని చూసినారు, ఇక్కడ దీన్ని టిబియాలిస్ అంటారు. దానికి కొట్టేసి ముగిచ్చేద్దాం. ఇప్పుడు మనము టిబియాలిస్కి కొట్టబోతున్నాం. టిబియాలిస్ అంటే చూడండి, దీనికి ఈ పార్ట్ ఏదైతే ఉందో దీనికి కొట్టబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ర్యాప్ని ఇట్లా పెట్టేసి టైట్ చేసుకోవాలి. చలో టైట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం వెనక్కి జరగాలి. ఇప్పుడు కొంచెము బ్యాండ్ అనేది కొంచెం స్ట్రెచ్ అయింది, అప్పుడు రెసిస్టెన్స్ అనేది మంచిగా పడతా అనమాట. చూడండి ఇక్కడ ర్యాప్అప్ చేసుకున్నాను. ఈ మజిల్కి ఏదన్నా హైట్ ప్రదేశం ఉంటే ఇట్లా పెట్టుకోండి. ఇది కొంచెం ఎక్కువ హైట్ అయింది, కాకపోతే ఇది కొంచెం కిందికి ఉండాలి, ఇక్కడ వరకు ఉండాలి. కానీ ఏం చేస్తాం, మనకు దొరికిందే ఛాన్స్. చూడండి తీసుకున్న తర్వాత కొంచెం రెసిస్టెన్స్ వచ్చేసింది. చూడండి ఇట్లా పుల్ చేయాలి. చూడండి ఇక్కడ పడుతుంది, చూసినారా. 1 2 3 4. చాలా మంది ల్యాక్ చేస్తారు తెలుసా ఇది. నేను కూడా ఒకప్పుడు ఫుల్ ల్యాక్ చేస్తున్నాను. 5 6 7. చూడండి ఈ చూడండి దీనికి bloody sweet blood